నమస్కారం రాధాకృష్ణ కుమార్ గారు. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఏంటి ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తున్నాయండి మూవీ పరంగా? వెరీ పోయిటిక్ కాంప్లిమెంట్స్. సో లైక్ నచ్చిన వాళ్ళందరికీ లైక్ దే ఆర్ లైకింగ్ ఇట్ ఫ్రమ్ దేర్ బాటమ్ ఆఫ్ దేర్ హార్ట్స్. సో ద వే దే ఆర్ రెస్పాండింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ రియలీ నైస్. సో గ్లాడ్, ఐఎమ్ హ్యాపీ. సో ఇండస్ట్రీ పర్సన్స్ నుంచి మీరు గుర్తుపెట్టుకునే కాంప్లిమెంట్స్? వెరీ లిమిటెడ్ పీపుల్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ అండి. బట్ ఐ థింక్ చంద్రబోస్ గారు ఒక ఆయన కాల్ చేశారు. దట్ వాజ్ రియలీ నైస్. సో ద వే హీ స్పోక్ అబౌట్ ద మూవీ, ద వే హీ అండర్స్టూడ్ ద మూవీ అండ్ ఎవ్రీథింగ్. సో లైక్ people who have seen life understood the movie from a different perspective. So I'm really happy about it. ఓకే. ద స్టోరీ లైన్ బై చంద్రశేఖర్ ఎలేటి గారు అని చెప్పి మెన్షన్ చేశారు టైటిల్స్ లో కూడా. ఏంటండి దాని వెనకాల ఆ స్టోరీ లైన్ ఎలా పుట్టింది ఏంటి? ఇది చాలా సార్లు మాట్లాడానండి. బట్ సో ద బేసిక్ ద స్టోరీ ఐడియా వాజ్ హిస్. సో he wanted to make that film and I was assisting him in writing it. బట్ రకరకాల కారణాల వల్ల వీ కుడెంట్ ఏబుల్ టు మెటీరియలైజ్ ద ప్రాజెక్ట్. లైక్ వీ కుడెంట్ ఏబుల్ టు గివ్ అ ప్రాపర్ కన్క్లూజన్ టు ద స్టోరీ అండ్ ఎవ్రీథింగ్. వదిలేసాం కథని. సో నా జిల్ తర్వాత ఐ వాజ్ లైక్ సపోజ్ టు మేక్ అనదర్ ఫిలిం విత్ యూవీ క్రియేషన్స్. సో ఆ టైంలో ఈ కథ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఆయన వెళ్ళి ఆ పాయింట్ అడిగితే, ఫినిష్ అవ్వలేదు కదా, వీ ట్రావెల్డ్ సో లాంగ్, మళ్ళీ నువ్వు కూడా టైం వేస్ట్ చేసుకుంటావేమో అన్న. లేదు సార్, ఇది లవ్ స్టోరీ రాద్దాం అనుకుంటున్నానండి అని అడిగా. So he was like little surprised about that idea and he said like go ahead. So I'm glad and will always be thankful for everything he does to me. Okay. Yeah. The coming to the movie start అయ్యే ముందు the consequences వాటి గురించి చెప్పాలి అంటే లైక్ ఆఫ్టర్ the Prabhas garu we all know like బాహుబలి తర్వాత he has become a pan India star and then next సాహో కూడా మంచి అప్లాస్ ని సొంతం చేసుకుంది. ఆ నెక్స్ట్ మూవీ రాధే శ్యామ్. సో ఈ కైండ్ ఆఫ్ ప్రెషర్ లాంటిది ఏమన్నా ఉండిందా అండి మీ మీద? ప్రెషర్ ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి. ఐ డోంట్ నో వై బట్ పీపుల్ కీప్ ఆస్కింగ్ మీ దట్. లైక్ ఐ వాజ్ నెవర్ ప్రెషర్డ్ అబౌట్ ద ఐడియా ఆఫ్ మేకింగ్ ద ఫిలిం. నా ప్రెషర్స్ అంతా కూడా ఏంటంటే ఆ రోజు పనులు అవుతున్నాయా లేదా, లేకపోతే ఏంటి ఆ డిలేస్ని ఎలాగా రెడ్యూస్ చేయాలి. అండ్ ద డిలేస్ వర్ సో లాంగ్, I had to concentrate more on myself to motivate myself to bring out the best out of me. So I was preoccupied with all those things. So danvalla maybe I was I don't think I was pressurized anywhere because of my lovely producers and my hero also. That might be a reason. ఓకే. సో మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకున్నారండి? బికాజ్ ఐ నో ముందే లైక్ మూవీ అంటేనే ఇంత హ్యూజ్ క్యాన్వాస్ అంటే ఖచ్చితంగా చాలా థింగ్స్ అన్నీ కూడా మేనేజ్ చేయాలి. కోవిడ్ దీనివల్ల ఐ నో ఆ ఎఫర్ట్ డబల్ ట్రిబుల్ అయ్యి ఉంటుంది ఖచ్చితంగా. హౌ డిడ్ యూ మోటివేట్ యువర్ సెల్ఫ్? ఈ కథ ఇట్ సెల్ఫ్ మై ఇన్స్పిరేషన్ అండి. లైక్ ఇట్స్ టాకింగ్ అబౌట్ దట్ 1% ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఫైటింగ్ విత్ దేర్ డెస్టినీ, ఫేట్, సర్కమ్స్టాన్సెస్, సొసైటల్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ అంత ఫైట్ చేయాలని అంటే డెఫినెట్గా ఫైట్ కూడా అంతే స్ట్రాంగ్ ఉంటుంది. అంత అచీవ్ చేయాలని అంటే మనం రాస్తున్న కథను మనమే బిలీవ్ చేయకుండా ఫార్వర్డ్ అవ్వలేము ఖచ్చితంగా. సో ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్డ్ ఇట్ అండ్ ఐ మేడ్ ఇట్. సో ద ఐడియా ఆఫ్ ద ఫిలిం ఈజ్ మై ఇన్స్పిరేషనల్ ఐడియా ఆల్సో టు గో ఫార్వర్డ్. ఓకే. ఈ బ్యాక్డ్రాప్ యూరోప్ సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటండి రీజన్? పర్టికులర్గా ఏం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇండియా ఒక హిల్ స్టేషన్లోని సేమ్ గ్రాండియర్లోని ఒక కొత్త విజువల్ సెన్స్లో, బికాస్ పామిస్ట్రీ ఆస్ట్రాలజీ ఈజ్ అ వెరీ రూటెడ్ ఇండియన్ స్టోరీ. సో ఐ హ్యాడ్ దట్ ఐడియా. బట్ నేను ప్రభాస్ గారికి నెరేట్ చేసినప్పుడు లైక్ హౌ అబౌట్ యూరోప్ అయితే ఎట్లా ఉంటుంది, ఫారెన్లో షూట్ కానీ అది కానీ, ఎందుకంటే వింటేజ్ ఫారెన్ ఎవరు చూడలేదు కదా అని. కానీ దట్ ఐడియా వాజ్ వెరీ స్ట్రైకింగ్ ఫర్ అస్. అది కొత్త ఇమేజరీ ఫామ్ అవుతుంది నాకు ఇంటెన్షన్లో. అండ్ ప్రొడ్యూసర్స్ వేర్ ఓకే విత్ ద బడ్జెట్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆబ్వియస్లీ లైక్ ద విజువల్స్ విల్ బికమ్ మోర్ గ్రాండర్ ఇఫ్ వీ గో టు యూరోప్. అండ్ నా సెల్ఫిష్ ఐడియా కూడా ఉంది అందులో. సో ఇట్ వెంట హెడ్ లైక్ దట్ వాజ్ ద థింగ్ అండి. ఓకే. అండ్ ప్రభాస్ గారితో ఐ నో షూర్ దే విల్ బి అ లాట్ ఆఫ్ మూమెంట్స్ మీరు షేర్ చేసుకోవడానికి. సో అందులో ఇఫ్ యూ హ్యావ్ టు సే కొన్ని వర్క్ సపోర్ట్ పరంగా కావచ్చు, ఆయన ఇన్వాల్వ్మెంట్ పరంగా కావచ్చు, వాటికి సంబంధించి. డ్యూరింగ్ కోవిడ్ టైమ్స్ ఇట్ వాజ్ హిస్ ట్రూ హీరో స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ డ్యూరింగ్ కోవిడ్ టైమ్స్.
ఎందుకంటే ఆ టైంలో వ్యాక్సిన్ రాలేదు, ఏం లేదు. అండ్ బోత్ హ్యావ్ టు థ్యాంక్ ప్రేరణ, పూజ ఆల్సో. ఎందుకంటే మేమంతా యూనిట్ డబుల్ మాస్క్లు వేసుకొని పనిచేస్తూ ఉంటే వాళ్ళు మాస్క్ వేసుకుంటే మేకప్ అవుతుంది, యు నో ఇట్. యా సో ది కాంట్ వేర్ అ మాస్క్. అంతమంది క్రౌడ్ మధ్యని, దాని మధ్యన ఇట్స్ అ వెరీ బిగ్ రిస్క్ ఫర్ దెమ్. అండ్ దెమ్ టేకింగ్ ఇట్ లైక్ ఆ స్క్రీన్ మీద అది కనిపించకుండా చేసి వాళ్ళు పర్ఫామ్ చేయడం అనేది, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మూమెంట్ ఆఫ్ ప్రొఫెషనలిజం ఫర్ మీ. సో ఐ వుడ్ లైక్ టు షేర్ దట్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్, ఆ మూమెంట్ అనేది ఏదైతే లైక్ రాంగ్ వర్డ్ ఏమో యూస్ చేయడానికి, బట్ ఆల్ ద క్రూ మెంబర్స్ ఆ కోవిడ్ టైంలో, వ్యాక్సిన్ లేని టైంలో, we all went to Europe like a suicide squad to finish a mission and we could able to finish that. యా అండ్ అలానే అక్కడ కూడా అంటే ఈవెన్ యూరోప్ అక్కడ షూట్ చేసేటప్పుడు కూడా దే వాజ్ లైక్ లాట్స్ ఆఫ్ మానియా ఉండిందంట ప్రభాస్ గారికి సంబంధించి, ఫ్యాన్స్ రావటం, ఆటోగ్రాఫ్స్, సెల్ఫీస్ ఇవన్నీ కూడా. He has truly become a global star, like so ఎక్కడికి వెళ్ళినా సరే ది పీపుల్ రికగ్నైజ్ హిమ్. అండ్ మన తెలుగు వాళ్ళకైతే రెబల్ స్టార్ డార్లింగ్ అని అరుస్తూ ఉంటారు. లైక్ ఫారినర్స్ ది కీప్ షౌటింగ్ బాహుబలి బాహుబలి అని. సో ఇట్ వాస్ హ్యాపీ టు సీ వన్ ఆఫ్ అవర్ ఓన్ రీచింగ్ ప్లేసెస్ లైక్ దాట్. సో గ్లాడ్. సో ఇక్కడంటే ఇండియా వైడ్గా వి ఆల్ నో. సో ప్రభాస్ గారు ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా అందరూ గుర్తుపడతారు, మాట్లాడతారు ఇది అని చెప్పి. బట్ అక్కడ ఫారిన్ కంట్రీస్లో అంత ఫీవర్ కావచ్చు, అంత మానియా చూడడం మీకు ఏమైనా సర్ప్రైజింగ్గా అనిపించిందా అండి? అంటే డెఫినెట్గా సర్ప్రైజ్ అండి. లైక్ ఐ డోంట్ థింక్ హీల్ హ్యావ్ ప్రైవసీ ఎనీవేర్ ఇన్ దిస్ గ్లోబ్. ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరో ఒకరు ఆయన యూస్ టు బి ఆన్ అ వెరీ టైట్ డైట్. లైక్ మంత్లీ ఒకసారి ఏదో ఒక చీట్ డే ఉంటుంది యూస్ టు. అదేదో పిజ్జా తినడానికి ఎక్కడో దూరంగా వెళ్ళినా సరే అక్కడికి జనాలు వచ్చేసేటోళ్ళు. సో యా, ఐ థింక్ లైక్ ద బిగ్గర్ యూ బికమ్, ద స్మాలర్ వరల్డ్ యూ విల్ హ్యావ్ అరౌండ్ యూ. యా సో ఎప్పుడైనా ప్రైవసీ కోరుకొని కొన్ని షార్ట్ అది లేనప్పుడు, షూట్ అది లేనప్పుడు ఎప్పుడైనా కొంచెం దూరంగా ట్రావెల్ చేయడం ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయండి ప్రభాస్ గారు? ఐ డోంట్ నో ద పర్సనల్ డీటెయిల్స్ అండి. ఆబ్వియస్లీ అంటే మీరు లైక్ కలిసి అకంపెనీ చేయడం అలా? లేదు. ఫారెన్ వెళ్తే ఎంత తొందరగా షూట్ చేసుకుని ఇండియా వచ్చేద్దాం అనేది ఐడియా. అక్కడికి వెళ్ళి స్పేస్ తీసుకునేది లేదు. ఓకే. యా అండ్ వి ఆల్ నో ప్రభాస్ గారు ఇస్ అ వెరీ ఫుడీ, అందరికి సర్వ్ చేయటం ఇంకా ఎక్కువ ఇష్టం అని చెప్పి. సో దీనికి సంబంధించి ఏమన్నా ఇన్సిడెంట్స్ ఉన్నాయా? ఐఎమ్ నాట్ అ ఫుడీ అండి, ఫస్ట్ థింగ్. రెండోది, ఎవ్రీబడి టాక్స్ అబౌట్ హౌ హీ క్యాటర్స్ life or how he feeds people around him and everything, but he's much more bigger than that. Not just feeding, like people who talk about his food are connected till that boundary and everything. Is much bigger inside him, like a childlike quality, at the same time a very emotional person, and somebody who sticks to his word. ఏదైనా మాట ఇచ్చారని అంటే లైక్ ఏదైనా ఉన్నాయి, లైక్ హీల్ డూ దాట్ అండ్ ఎవ్రీథింగ్. ఆల్ దోస్ క్వాలిటీస్ ఆర్ లైక్, నాకు ఈ ఫుడ్ అనేది ఏమంటే ఓవర్కమ్ చేస్తున్న విషయాలు చాలా ఉంటాయి నాకు ఆయనతో. సో yeah, food is like, he likes to feed people and it gives him happiness. I'm glad about it, but he's much more bigger than that. ఓకే. మిమ్మల్ని అమేజ్ చేసిన ఇన్సిడెంట్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా ప్రభాస్ గారితో? పర్ఫార్మెన్సెస్ మాట్లాడితే లైక్ ప్రీ క్లైమాక్స్ ఫోన్ కాల్ సీన్ ఉంటుంది. లైక్ ఐ థింక్ all the people in the unit have had tears in their eyes while he was performing. You won't believe it was a single shot. Oh. Yeah, he was just into it. Just ఎవరితోటి మాట్లాడలేదు పొద్దున్న నుంచి. ఈవినింగ్ 6కి ఎప్పుడు షూట్ చేసినట్టున్నాం అది ఫ్లోర్లో. He was all alone by himself. He just walked into the telephone booth, picked up the phone, started performing, and it was a rage now. ఎవరు మాట్లాడినా సరే ఆ సీన్కి గూస్ బంప్స్ వస్తున్నాయి అంటారు అండి. లైక్ ఇట్స్ ఆల్ హిమ్. దట్స్ a special moment which I had on set. అమేజింగ్, నైస్. అండ్ అలానే కృష్ణంరాజ్ గారి గురించి మాట్లాడుకుంటే, సో అయితే కొన్ని తెలుగు వర్షన్లో కృష్ణంరాజ్ గారు ఉన్నారు. ఓన్లీ తెలుగు వర్షన్లో, మన తెలుగు స్టేట్స్ వర్షన్లోనండి. బేసిక్గా ఏమైందంటే లాస్ట్లో షూట్ చేసాం. లైక్ వి షార్ట్ కృష్ణరాజు సార్స్ పోర్షన్స్
మోస్ట్ ఆఫ్ ఇట్ ఇన్ డిజిటల్ సెట్. సో విఎఫ్ఎక్స్ వర్క్ కానీ అది కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే 9th వరకు మేము డెలివరీ చేయలేమండి మీరు ఎంత ప్రెషర్ పెట్టినా అని. సో బట్ కృష్ణరాజు గారు అంటే కోవిడ్ టైమ్స్లో ఇంకా ఆయన ఉండరు అనుకొని మేము సత్యరాజు గారితో ఆల్రెడీ షూట్ చేస్తాం. లక్కలీ వీ హ్యాడ్ దట్ ప్రింట్. సో ఫారెన్కి 10 days బిఫోర్ పంపించాలి మనం. సో ఆ కాపీ ఫారెన్ కాపీ వరకు సత్యరాజు గారు ఉంటారండి, తెలుగు అండ్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో. ఇక్కడికి వచ్చేటప్పటికి కృష్ణరాజు గారు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఓకే. అండ్ కృష్ణంరాజు గారితో వర్క్ చేయటం అట్ ద సేమ్ టైం అంటే ఒకే మూవీలో అటు రెబల్ స్టార్ గారు ఇటు యంగ్ రెబల్ స్టార్ ఇద్దరితోటి వర్క్ చేసే ఛాన్స్ వచ్చింది. యాక్చువల్లీ రెబల్ స్టార్ అండి, ఆయన కొంచెం భయమే నాకు ఆయన అంటే. బట్ హిస్ డిసిప్లిన్ అండ్ డెడికేషన్ ఈజ్ సంథింగ్ which we lack nowadays. So that's something which I learned from him. And it was a really nice experience అండి. ఎందుకంటే కథలో కానీ డైలాగ్స్లో కానీ మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన చిన్న చిన్న సలహాలు ఉంటాయి. అవన్నీ కూడా ఏంటంటే అది మనకి ఫస్ట్ టైం నేను కథ చెప్పడానికి వెళ్ళేటప్పుడు ఫ్లటే నా ఇంటెన్షన్ రాంగ్ కాదు కానీ బట్ వేరే జనరేషన్ ఆయన, నాది వేరే జనరేషన్, నేను ఫ్లటేషన్షిప్ అంటున్నాను, అది అంటున్నాను, ఇది అంటున్నాను, ఆయనకి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అని అంటే హీ వాజ్ సో యంగ్ ఎట్ హార్ట్. అండ్ ద కైండ్ ఆఫ్ సజెషన్స్ హీ మేడ్ ఫర్ మీ ఇన్ ద స్టోరీ ఆర్ అక్కడక్కడ పాయింట్స్ అవ్వచ్చు, ఇవన్నీ అవన్నీ కూడా వెరీ వెరీ ఒక లర్నింగ్ ప్రాసెస్ లాగా అని చెప్పొచ్చు. లైక్ ఐ కెన్ కాల్ హిమ్ అ మాస్టర్ ఇన్ సర్టన్ థింగ్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే. అండ్ అలానే కృష్ణంరాజు గారే మీ మ్యారేజ్ కూడా చేశారంట కదా, ఏంటో స్టోరీ ఒకసారి చెప్తారా మాకు? అది వెరీ స్ట్రేంజ్ థింగ్ అండి. లైక్ మై ఫ్యామిలీ ఈజ్ లుకింగ్ టు గెట్ మీ మ్యారీడ్ అండ్ ఒక ప్రపోజల్ వచ్చింది. సో ఆ ప్రపోజల్ వచ్చిన తర్వాత వాళ్ళకి కృష్ణరాజు గారు వాళ్ళు తెలుసు సంథింగ్ ఏదో. సో దే వెంట ఆస్ట్ ఇవ్వచ్చా మా అమ్మాయిని అనేది ఏదో. సో హీ హ్యాడ్ అ గుడ్ వర్డ్ అబౌట్ మీ, చాలా మంచి అబ్బాయి అది ఇది అని. అండ్ యా హీ డిడ్ దట్. ఓకే. సో అలాగా కొంచెం పెళ్లి పెద్దరికం అది యా హీ వాజ్ లైక్ ఎప్పుడు అడుగుతాడు బాబు ఎలా ఉన్నారు, వైఫ్ ఎలా ఉన్నారు, అది ఇది. అండ్ కృష్ణరాజు గారి వైఫ్ శ్యామలా గారు కానీ వాళ్ళు కానీ లైక్ వెరీ స్వీట్ పీపుల్. సో ఐ థింక్ లైక్ మోర్ దెన్ మూవీ మీకు కృష్ణంరాజు గారితో కావచ్చు ద ఫ్యామిలీ కనెక్షన్ అన్నది ఉంది అనుకోవాలి. ఫ్యామిలీ కనెక్షన్ అని ఏం కాదండి, బట్ ఇన్ దిస్ లాంగ్ ప్రాసెస్ వీ కుడ్ ఏబుల్ టు మీట్ ఈచ్ అదర్ మెనీ టైమ్స్ అండ్ హీ హ్యాడ్ సంథింగ్ గుడ్ టు టాక్ అబౌట్ మీ. మీకు తెలియదే ఉంది సినిమా ఇండస్ట్రీ అంటేనే లైక్ ఎవ్రీబడి హ్యాస్ అ పర్సెప్షన్ and all that, and to somebody come forward and put in a good word and all that, so it's a good thing. Okay. Yeah. And of course songs Justin Prabhakar garu చేశారు and background score Taman garu చేశారు. సో ఏంటంటే లైక్ ఎందుకు ఓన్లీ యూనో ఒక సింగిల్ మ్యూజిక్ డైరెక్టర్కి స్టిక్ ఆన్ అవ్వకుండా ఇలా 2 versions అని చెప్పి అనుకున్నారు? అది that was not the initial idea అండి, but the process of the film had taken time, much of their times from their personal lives. So లాస్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఎవ్రీబడి were not able to accommodate it what the film needs. సో ఆ టైంలో లైక్ ఐ కీప్ సేయింగ్ ఇట్ ఇన్ దిస్ ఎవ్రీ ఇంటర్వ్యూ అండ్ లైక్ ఐ థింక్ ఐ 100 times కూడా రిపీట్ చేస్తా. ద బెస్ట్ థింగ్ విచ్ హ్యాపెన్ టు మీ అండ్ రాధే శ్యామ్ టువర్డ్స్ ద ఎండ్ ఇస్ తమన్. ఆయన లైక్ ద వే హీ మౌల్డెడ్ ద ఫిలిం, ద వే హీ టుక్ ద ఫిలిం టు ద నెక్స్ట్ లెవెల్. ఎమోషన్స్ ఏమైనా ఫీల్ అవుతుందంటే స్క్రీన్ మీద ఎంత ఉన్నా సరే ఆ మ్యూజికల్లీ అది టచ్ చేసే విధానం వేరు. అండ్ ఈ సంబడి వెరీ ఎమోషనలీ వెరీ డీప్ పర్సన్ and all that translated into his music and it came out and I'm really glad and I feel lucky. Prabhas garu kada okay cheyadam anedi enta luck anukuntano. So this is equally like that, him coming on board and doing the film. Okay. ఏదన్నా పర్టికులర్ సీన్ పరంగా కొంచెం ఎక్కువ డిస్కషన్స్ నడిచినవి ఏమన్నా ఉన్నాయి అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ 4 ఏళ్ళు ఉంది కదండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి అంటారా? ఐ థింక్ మేము క్రియేటివ్గా కథ పరంగా మాట్లాడుకునే స్పేస్ చాలా తక్కువ అండి. ఎందుకంటే ద వే హీస్ ప్రొడ్యూసింగ్ ద మ్యూజిక్ అండ్ గివింగ్ ఇట్ అవుట్, ప్రతిసారి నేను చూసిన తర్వాత ఒక హ్యాపీ జాయ్ తోటే బయటకు వచ్చేవాడిని. అంటే చిన్న చిన్నవి ఉంటాయండి. ఇక్కడ ఈ ఇంటర్ప్రిటేషన్ ఎట్లా అనుకున్నాను అన్న, మీరు ఇట్లా అనుకున్నారని అంటే సమ్ పాయింట్స్ విచ్ హీ లైక్డ్, హీ వర్క్డ్ ఆన్ ఇట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ తన ఇంటర్ప్రిటేషన్ తను నాకు చెప్పినప్పుడు ఐ వాజ్ సర్ప్రైజ్డ్.
సో ఒక్కొక్క దగ్గర మ్యూజిక్ పీస్ దగ్గర అన్న నేను ఇలా అనుకోలేదు, ఈ ఇంటెన్షన్ అనుకున్నాను, మీరు ఎందుకు ఇలా అనుకున్నారు అనేటప్పుడు తను చెప్పినది ఏదైతే ఉందో ఆల్ దోస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ మచ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండి. అంటే కథలో ఏ టైంకి ఏ పార్ట్ ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది. అండ్ యా ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్ వర్కింగ్. అండ్ ఐ థింక్ యా like one of the finest people, and I would love to collaborate with him as many in possibilities ఉంటాయి possibilities లో. ప్రభాస్ గారి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుందండి మ్యూజిక్ పరంగా? ఇప్పుడు తమన్ గారు లాంటి ఆయన మ్యూజిక్ దగ్గర ఉండేటప్పుడు లైక్ ఇట్ వుడ్ బి వెరీ రాంగ్ ఫర్ ఎనీబడి టు గెట్ ఇన్వాల్వ్డ్. సో ఇన్వాల్వ్మెంట్ అని అంటే వి ఆల్ వాంట్ టు గో అండ్ వాచ్ ద ఫిలిం లైక్ ఎలా ఉంది ఏంటి అనేది. సో టు గెట్ దట్ ఎక్సైట్మెంట్ మనకు తెలియని విషయాల్లో మనం వేలు పెట్టకూడదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వాళ్ళు ఇస్తారు బికాస్ దే ఆర్ సంబడి ద బిగ్గెస్ట్ నేమ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇన్ మ్యూజికల్ ఇండస్ట్రీ. కానీ మూవీ చూసేటప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది సరే, ఏంటంటే పర్టికులర్ బోట్లో సీన్ ఏదైతే ఉంటుందో ప్రభాస్ గారికి అండ్ పూజా హెగ్డే గారికి, యా షిప్ కాదు ఐ థింక్ బోట్, యా ఇంటర్వెల్ బిఫోర్, అదే అది హ్యాండ్ ఇస్తారు కదా పూజా గారు చూడమని జాతకం అది. సో అక్కడ అన్నీ చెప్తారు ప్రభాస్ గారు లైక్ ఓకే 40 yearsకి యూ విల్ బికమ్ దిస్, 70 yearsకి నీకు ఒక ప్రెస్టీజియస్ అవార్డు అందుకుంటావు ఇలా అని చెప్పి. బట్ అక్కడ ప్రభాస్ గారిని ఎస్టాబ్లిష్ చేసింది ఒక పామిస్ట్, ఒక ఆయన ఏం చెప్తే అది తూచా తప్పకుండా ఖచ్చితంగా జరుగుతుంది అన్న బేసిస్లో ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ వచ్చారు క్యారెక్టర్. అక్కడ పూజా హెగ్డే గారికి ఉన్న హెల్త్ ప్రాబ్లం ఎందుకు ప్రభాస్ గారికి తెలియలేదంటారు చెయ్యి చూసినప్పుడు? That is the story, and that is the story. See, if I ask a similar question, if you love somebody, what points you will see in them? You'll see all the beautiful things in their life. కళ్ళు బాగున్నాయి అంటాం, అది బాగున్నాయి అంటాం, ఇది బాగున్నాయి అంటాం, అంటే మనకు నచ్చినవే చూస్తాం మనం. విక్రమాదిత్య కూడా తనకు నచ్చినవే చూసాడు ఆ అమ్మాయి చేతిలో. లవ్ ఈజ్ బ్లైండ్, ఇట్ బ్లైండెడ్ హిమ్ ఇన్ సర్టెన్ ఏరియాస్. సో ఆ లవ్ బ్లైండ్ చేయడం అనేది, అది మిస్ అవ్వడం అనేది ఏదైతే ఉందో నెక్స్ట్ ఇమీడియట్ సీన్లో అది ఒక అలా నడుచుకుంటూ వచ్చి అలా కొలాప్స్ అవుతాడు. ఏం మిస్ అయ్యాను నేను, ఎందుకు చూడలేకపోయాను, అది ఏం మిస్ అయ్యాను నేను, అంటే వాట్ హ్యాపెన్ టు మీ, బికాస్ హీ డజంట్ రియలైజ్ దట్ హీస్ ఇన్ లవ్ దేర్. సో దట్ లవ్ హ్యాస్ బ్లైండెడ్ హిస్ విజన్ దేర్. And the same love wins over the destiny. ఈ లైన్స్ కావచ్చు ఏదైనా అవ్వచ్చు towards the end. So how like that was an intentional థింగ్. లేకపోతే ఒక డైలాగ్ పెట్టడం అనేది పెద్ద విషయం కాదండి. లైక్ చిన్న ప్రాబ్లం వస్తుంది బట్ యూ విల్ ఓవర్కమ్ ఇట్ అనేది కూడా చెప్పొచ్చు. బట్ హీ కుడెంట్ ఏబుల్ టు సీ ఎనీథింగ్ బికాస్ he subconsciously fell in love. See, for example, if you take, and it was a very beautiful lineup of story. Opening ఒక అమ్మాయిని మనం చూపిస్తాం, లైక్ he'll be smooching her and doing whatever. ఈ అమ్మాయి దగ్గరకు వచ్చినప్పుడు he never kissed her. When the girl wanted him to kiss also, he'll just plant a kiss on her forehead. సో మీరు అది తీసుకుంటే, సో he doesn't know, నార్మల్లీ చేసేస్తాడేమో ఇంకొక అమ్మాయి, he doesn't know that he fell in love, and that love has blinded him there, and the same love which has blinded him has given him strength to fight in the climax or whatever. ద మూవీ స్టార్టింగ్లో కూడా కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ లాను, ఎందుకంటే పూజా హెగ్డే గారి కంటే బిఫోరే ప్రభాస్ గారు నువ్వు ఇంకొక అమ్మాయితోటి ఉండటం కావచ్చు అదంతా. ఐ వాజ్ లైక్ ఓకే, కైండ్ ఆఫ్ సర్ప్రైజింగ్ థింగ్గా అనిపించింది. ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటాను కదండి లిప్ లాక్స్ అవి ప్రభాస్ గారు చేయటం. ఐ డోంట్ థింక్ సాహోలో ఉందో లేదు, ఇఫ్ ఐ కాన్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. ఐ డోంట్ రిమెంబర్ అండి, బట్ దిస్ ఈస్ సంథింగ్ స్క్రిప్ట్ నీడ్స్. సో ఇలా ఉన్న అబ్బాయి అలా ఎందుకు ఉన్నాడు అనేది. సో అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఫ్లర్టేషన్షిప్, సో సంథింగ్ ఓకే. వాజ్ ఇట్ ఓకే అంటే లైక్ ఇలా చెప్పినప్పుడు మీరు స్టోరీగా లిప్ లాక్స్ కావచ్చు, రొమాన్స్, ప్రభాస్ గారు వాజ్ కూల్ విత్ దాట్? It would be more of a professional discussion and personal interest lo నాకు ముందు పెట్టడం ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది. Like most of the actors, they don't do that. Like some people, we should respect that if they don't want to do it, but most of the people are in the professional field లో ఉండేటప్పుడు if it is a need, they'll do it. సో ఆ డిస్కషన్స్ అయితే ఎప్పుడు రాలే. మామూలు మేము ఏమైనా జోక్ వేసుకునేటప్పుడు అది కృష్ణరాజు గారు వాళ్ళు చూసినప్పుడు ఏమంటారు, ఆయనకి నేను కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేసుకుంటా.
సో ఏమన్నా అందరూ కలిసి అవుట్పుట్ అది చూస్తున్నప్పుడు అప్పుడు ఏమన్నా వాచ్ చేశారా కృష్ణరాజు గారి ఫేస్ ఆ పర్టికులర్ సీన్కి ఎలా ఉండింది ఏంటి? లేదండి, లేదు 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 లేదు. నో. ఓకే. యాక్చువల్లీ వీ నెవర్ మెట్ ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిలిం. ఓకే. లైక్ రిలీజ్ తర్వాత టూర్స్ అవుతా ఉన్నాయి, ఈరోజే వచ్చాం. సో ఓకే. అండ్ ఈ ఫ్లటేషన్షిప్ అన్న పదం ఏంటి, ఎలా పట్టుకున్నారు? అంటే నేను ఏదో ఇన్వెంట్ చేశాను అనుకున్నాను రాసేటప్పుడు, బట్ ఓకే. 1930s లోనే ఫ్లటేషన్షిప్ అనేది ఉందంట. 1930s 19 ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్షిప్ కి ఒక ఫ్రెండ్షిప్ అంటాం కదా, ఫ్లర్టింగ్ కి ఫ్లటేషన్షిప్ అంటే ఏంటి అనే ఒక ఆస్పెక్ట్ లో ఒక కొత్తగా ఉంటుందేమో అని అనుకున్నాం. బట్ ఐ థింక్ ఇట్ వాస్ దేర్ లైక్ 1930s లో, లైక్ ద వర్డ్ వాజ్ ఇన్వెంటెడ్ ఇన్ 1930s. ఓకే, ఫైన్. అండ్ ఈ వీటి గురించి బాగా రీసెర్చ్ కూడా చేశారని విన్నానండి. అంటే ఈ ఆస్ట్రాలజీకి సంబంధించి, ఈ పామ్ మిస్టరీకి, వీటికి సంబంధించి ఇన్ని ఎంతమందిని మీట్ అయ్యారు, ఎలాంటి రీసెర్చ్ చేశారు? చాలా మందిని మీట్ అయ్యానండి. లైక్ మెట్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పీపుల్ ఇన్ దిస్ ఫీల్డ్, ఫైనెస్ట్ ఆర్ డూయింగ్ వెల్ వాట్ ఎవర్. అండ్ లైక్ 99% అని చెప్పొచ్చు. ఐ మెట్ ఫ్రాడ్స్. 99% ఫ్రాడ్స్? యా. ఓకే. అంటే 99% అనేది ఎందుకంటే మన కథలో ఉంది కాబట్టి మాట్లాడుతాను. 1% పీపుల్ దే సర్ప్రైజ్డ్ మీ. లైక్ నాకు తప్ప ఎవరికి తెలియని విషయం, ఇప్పుడు వాళ్ళు రైట్ ఆర్ రాంగ్ అని తెలియాలంటే నా చెయ్యి ఇవ్వడం తప్పితే నాకు వేరే చాయిస్ లేదు. సో ఆబ్వియస్లీ ఐ హావ్ టు గివ్ మై హ్యాండ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ లైక్ ఫ్యూ పీపుల్ హ్యావ్ సర్ప్రైజ్డ్ మీ లైక్ బియాండ్ మై ఇమాజినేషన్. లైక్ అంటే నాకు తప్ప ఎవరికి తెలియని విషయాలు నాకు మళ్ళీ ఎవరో ర్యాండమ్ స్ట్రేంజర్ వచ్చి చెప్పడం అనేది ఏదైతే ఉంటుందో, ఇట్ వాజ్ రియలీ సర్ప్రైజింగ్. సో అదే లైక్ అది నమ్మాలా నమ్మొద్దా, రైటా రాంగా, వీటి మధ్యని ఉన్న మైండ్స్ తోటి వచ్చిన ఒక కథ ఇది. బట్ మీరు 99% ఫ్రాడ్స్ తగిలారని చెప్పారు కదా, ఆ 1% బేసిస్ మీదే యూనో ఏ నమ్మకం, ఏ హోప్ అనుకోవాలి ఈ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ మీరు డీల్ చేసినప్పుడు? అదే నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నానండి, ఏదైనా నిజం లేకపోతే అంతరించిపోతుందండి. అది ఏదైనా కూడా అదే హిస్టరీలోని దాని ఎగ్జిస్టెన్స్ అనేది ఉండదు. బట్ ఈ ఆస్ట్రాలజీ, పామిస్ట్రీ అనేవి ఏవైతే ఉన్నాయో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయని అంటే ఎంతో కొంత నిజం ఉంది. ఆ నిజం ఏంటో తెలియదు మనకి. ఆ నిజం ఇప్పుడు ఉన్నోళ్ళకి సరిగ్గా అర్థమవుతుందా లేదనేది తెలియదు. బట్ అది నిజమో కాదనేది కూడా తెలియదు. బట్ వై ఈజ్ ఇట్ ఎగ్జిస్టింగ్ ఫర్ సో లాంగ్? అండ్ ఒకవేళ ఇది అబద్ధం అని అంటే దాన్ని ఇది అబద్ధం అని చెప్పడానికి కూడా మనకు పాయింట్ లేవు. ఇందాక నేను చెప్పినట్టు దే ఆర్ సర్ప్రైజింగ్ మీ. లైక్ హౌ కుడ్ దే నో దట్ ఇది 5 years బ్యాక్ నేను 4 years బ్యాక్ ఒక ఆయన కలిసినప్పుడు ఆయన 2022 ఫస్ట్ క్వార్టర్లో సినిమా రిలీజ్ అవుతుందని చెప్పడం అనేది ఏదైతే ఉందో, ఇట్ వాజ్ అ సర్ప్రైజ్. లైక్ అప్పుడు ఆయన కోవిడ్ వస్తుందని తెలుసా, లేకపోతే సాహో లైక్ షూటింగ్ డేస్ పెరుగుతాయని తెలుసా, లేకపోతే ఏం తెలుసా ఆయన చెప్పాడు నా చేతిలో ఇది చూసి. సో ఆల్ దీస్ థింగ్స్ సర్ప్రైజ్ మీ అలాట్. అండ్ ఇది మనం ఇప్పుడు కథగా తీసుకునేటప్పుడు అండి, దిస్ ఈస్ అ లవ్ స్టోరీ బిట్వీన్ అ బాయ్ అండ్ అ గర్ల్, రొమాంటిక్ లవ్ స్టోరీ. దిస్ ఈస్ అ లవ్ స్టోరీ బిట్వీన్ యూ అండ్ యువర్ డ్రీమ్. మనం ఏదైనా సాధించాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా సరే, సో మన కన్విక్షన్ కానీ 100% రైట్ అని ఉంటే మాత్రం యూ కెన్ మేక్ దట్ 1% చేంజ్ ఇన్ యువర్ లైఫ్. యూ కెన్ బీ ఇన్ దట్ 1% అండ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ విచ్ యూ వాంట్. సో ఈ ఆస్పెక్ట్స్ మీద రన్ అయ్యే ఒక స్టోరీ. మీరు పర్సనల్ ఎంతవరకు బిలీవ్ చేస్తారండి వీటిని? అది ఇప్పుడు నేను చెప్పాను కదండి, లైక్ ఇట్స్ ఐ కాంట్ సే నో ఆర్ ఐ కాంట్ సే ఎస్. ఓకే. ఆ రెండింటి మధ్యన ఉన్న ఒక మనిషిని నేను. ఓకే. అండ్ సో లాస్ట్లో అయితే లైన్ ఒకటి మూవీ ఎండింగ్లో ఒకటి ఉంటుంది, మీ రాత మీ చేతుల్లో కాదు మీ చేతల్లో ఉంటుంది. యా, కథ మొత్తం చెప్పాలనుకున్నది అదే. అది సాధించాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అనే ఆ ఫైట్ ఏదైతే ఉంటుందో, ఒక క్యారెక్టర్ లైక్ డెస్టినీని ఎవ్వడు మార్చలేడు అనుకున్న ఒక క్యారెక్టర్ డెస్టినీ 100% సినిమాలా కనిపిస్తుంది తనకు ఒక చేయి చూస్తే. అలాంటి మనిషి తన డెస్టినీని తను మార్చుకునే ప్రయత్నం చేసేటప్పుడు లైక్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ హీ హ్యాస్ టు ఫేస్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ లైక్ స్ట్రగుల్స్ హీ హ్యాస్ టు గో త్రూ అండ్ ఎవ్రీథింగ్. నాకు ఇది నాట్ జస్ట్ అలా అడిగారు కాబట్టి ఏదో ఒక సమాధానం చెప్పాలని ఇంటెన్షన్ కాదు, కానీ చాలామంది లాస్ట్కు సునామీ వేవ్ వచ్చినప్పుడు హీరో ఎలా బ్రతికారు అది చాలా మంది అడుగుతున్నారండి. లైక్ అప్పటికి తను చేసిన యుద్ధం చిన్న యుద్ధం కాదు, అది
భూకంపాలు వచ్చినాయి, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి, మొత్తం అన్నీ జరిగినాయి, అన్నీ జరిగి ఫైట్ చేసిన తర్వాత బయటకు వచ్చాడు. ఒక డివైన్ విల్ పవర్తో వచ్చాడు బయటికి. ఒక్క వేవ్ కాదు, అలాంటి 10 వేవ్లు వచ్చినా సరే బతికొస్తాడు మనిషి. నేను అక్కడ అందరూ ఆ వేవ్ చూస్తున్నారేమో, నా బయటకు వచ్చిన తర్వాత ఆయన అరిచే అరుపు ఉంది చూడండి వేవ్ మీదకి, నేను ఆ అరుపు చూస్తున్నాను. నేను నువ్వు కాదు ఇంకో 10 వచ్చినా సరే ఐఎమ్ రెడీ టు ఫేస్ యూ అనేది. సో దట్ వాజ్ మై ఇంటెన్షన్. సో ఐ హోప్ I clarified most people's doubts in this. కానీ మీరు అన్నట్టు అక్కడి వరకు కట్ అయిపోతుంది, అంటే జస్ట్ ఆ వేవ్ ఇలా రావటం, ఆయన అరిచి ఇమీడియట్లీ మళ్ళీ మనం హాస్పిటల్లో It might not be a 100% justification also, but why we did it అంటే ఇది దీనికోసం చేసాం అది. ఓకే. అలానే విజువల్స్ పరంగా మాట్లాడుకుంటే వాట్ గ్రాండ్యూర్ అండి, అంటే ఒక దృశ్య కావ్యం అంటారు కదా, అలా అనిపించింది విజువల్స్ అన్నీ కూడా స్టార్టింగ్ టు ఎండ్. క్రెడిట్ షుడ్ గో టు మనోజ్ అండి, మనోజ్ పరమహంస గారు. లైక్ నేను ఎన్ని రోజులు ట్రావెల్ అయినా ఆయన కూడా అన్ని రోజులు ట్రావెల్ అయ్యారు. బట్ సినిమాటోగ్రాఫర్స్ కాబట్టి లైక్ దే కీప్ వర్కింగ్ అండ్ కమింగ్ బ్యాక్. సో యాక్టర్స్ లాగే సినిమాటోగ్రాఫర్స్ కూడా లైక్ ఈ ప్రాసెస్, ఇంత లాంగ్ ప్రాసెస్లో టు మెయింటైన్ ద కంటిన్యూటీ ఆఫ్ ద మూడ్ ఈజ్ వెరీ మచ్ డిఫికల్ట్. సో ఎంత ఇన్వాల్వ్ అవుతే కానీ అంత చేయలేరు. లైక్ ఇఫ్ యూ సీ ద ఫిలిం, లైక్ ఇట్ హ్యాస్ బీన్ డన్ ఇన్ 15 షెడ్యూల్స్ అనొచ్చు. సో మంత్ గ్యాప్ వస్తుంది, 2 months గ్యాప్ వస్తుంది. బట్ మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ అదే నోట్ మీద మళ్ళీ మనం మొదలుపెట్టి మనం ముందుకెళ్ళడం అనేది ఇట్స్ అ రియలీ ఛాలెంజింగ్ టాస్క్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్ ఫర్ వాట్ హీ డిడ్. అండ్ ఇప్పుడు అంతమంది అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు, పర్టికులర్లీ ఆయన పేరు కనుక్కొని ఆయన ట్యాగ్ చేసి పెడుతున్నారని అంటే, సో ఆబ్వియస్లీ ఇట్స్ గ్రేట్నెస్ విచ్ కేమ్ అవుట్. ఓకే. హైయెస్ట్ కాస్ట్ ఏ సెట్కి అయ్యిందండి? క్లైమాక్స్ పోర్షన్ అండి. ఇప్పుడు మీరు చూసిన క్లైమాక్స్ అంతా నోబడీ వుడ్ బిలీవ్ దట్ వీ షాట్ ఇట్ ఇన్ ఫ్లోర్. సో లైక్ ఆర్ఎఫ్సీలో 5-6 ఫ్లోర్స్లో షూట్ చేసాం అది. సో దట్ వాజ్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ ఎపిసోడ్ ఇన్ ద ఫిలిం. అండ్ ఆబ్వియస్లీ ఇటలీ, జార్జియా, ఆస్ట్రియా ఇక్కడ చేసినవన్నీ కూడా ఏంటంటే వింటేజ్ అనేటప్పటికి ప్రతి దగ్గర రోడ్డు మీద మనం ఏం షాట్ పెట్టినా కార్ల దగ్గర నుంచి అన్నిటిని మార్చాలి. ప్రతి షాట్లో విఎఫ్ఎక్స్ ఉంటుంది, యాంటీనాస్ రిమూవ్ చేయాలి, టవర్స్ రిమూవ్ చేయాలి, కొత్త కొత్త బిల్డింగ్స్ క్రేన్స్ ఉంటాయి, ఆ క్రేన్స్ రిమూవ్ చేయాలి, అవన్నీ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ వాజ్ లైక్ టేకింగ్ ఇట్ లైక్ అ పార్ట్ ఆఫ్ ద బడ్జెట్ ఇన్ టు ఇట్. బట్ మ్యాసివ్గా మీరు అడిగిన దానికైతే క్లైమాక్స్కి ఇట్స్ ద బిగ్గెస్ట్ చంక్. ఓకే. సో క్లైమాక్స్లో షిప్ అది చూడగానే అందరికీ టైటానిక్ రిలేటెడ్గా వెళ్ళిపోయింది థాట్. సో దాని పరంగా వచ్చాయండి మీకు ఏమన్నా ఇలాగా ఎక్స్పెక్ట్ చేసామండి క్లైమాక్స్లో? విజువల్ కంపారిజన్ ఇమీడియట్గా లైక్ రావడం తప్పు కూడా కాదండి. బట్ ఇఫ్ దే కెన్ కంపేర్ దిస్ టు ద క్లాసిక్ లైక్ దట్ ఐ విల్ బి హ్యాపీ. బట్ దిస్ ఈస్ సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో అది వేరు, ఇది వేరు. అది ఇట్స్ ఆల్ అబౌట్ లివింగ్ అండ్ లవింగ్. సో అది మనకి ఒక కొన్ని సీన్స్ తర్వాత క్లారిటీ వస్తుంది, ఓకే రెండు డిఫరెంట్ అని చెప్పి. సినిమాకి వచ్చి చూసిన వాళ్ళందరికీ లైక్ whoever are liking the film, they are liking it so much, and they are conveying their reviews through poetic words and everything. So glad. అండ్ అంతకు ముందు మీరు గోపిచంద్ గారితో వర్క్ చేశారు, సో ఇమీడియట్లీ ప్రభాస్ గారితో. అండ్ వీ ఆల్ నో గోపిచంద్ గారు అండ్ ప్రభాస్ గారు దే ఆర్ లైక్ బెస్ట్ బడీస్. సో యాజ్ ఎ పర్సన్ మీరు విట్నెస్ చేస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా దగ్గరుండి. అంటే ఆబ్వియస్లీ గోపిచంద్ గారు లైక్ ఐ విల్ నెవర్ బీ ఏబుల్ టు ఫర్గెట్ హిమ్, because he was my first hero who gave me an opportunity, and he was the hero who suggested my name to Prabhas garu also. Okay. Like వాళ్ళు ఈయన చెప్తేనే కదా, లైక్ మంచిగా ఏదైనా ఒక 4 మంచి మాటలు చెప్తేనే అవతల వాళ్ళకి ఒక ఒపీనియన్ ఫామ్ అవ్వడానికి కానీ దానికి కానీ. సో ఆబ్వియస్లీ లైక్ హీ ప్లేస్ అ రియలీ గుడ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. నాకు సినిమా అవకాశం ఇవ్వడం కానీ, నాకు ప్రభాస్ గారిని పరిచయం చేసి లైక్ నా గురించి కొంచెం మంచిగా చెప్పడం కానీ. So obviously like he was like, if given an opportunity I would always love to repay my love to him. అమేజింగ్. అండ్ వీళ్ళ ఫ్రెండ్షిప్ గురించి ఏం చెప్తారండి, ప్రభాస్ గారు అండ్ గోపిచంద్ గారి ఫ్రెండ్షిప్కి సంబంధించి? అంటే both of them are stars, and both of them are when they are together they are very much egoless and everything. So, like a star to accept another star and be egoless is a very tough thing. So when I see that in them, like it's good.
They don't meet regularly, but whenever they have an opportunity, they like to get together and everything. So whenever he is happy, he would like to call him. Whenever he is happy, he would like to call him. So I think, yeah. అండ్ ఇలాంటి ఒక అమేజింగ్ లవ్ స్టోరీకి ఖచ్చితంగా హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కూడా చాలా ఇంపార్టెంట్ అసెట్. సో మీకు ఏమనిపించింది ప్రభాస్ గారి అండ్ పూజా హెగ్డే గారి ఆ కెమిస్ట్రీ చూసిన తర్వాత? చాలా ఈజీగా అయిపోయింది అనుకోవాలి, అంటే స్టార్టింగ్ షూట్ స్టార్ట్ అయిన తర్వాత. థింగ్ వాళ్ళని చూడగానే భలే బ్యూటిఫుల్ లుకింగ్ పేర్ అనేది వచ్చేస్తుందండి ఎవరికైనా సరే. ఎందుకంటే అమ్మాయి హైట్కి ఆయన హైట్ మ్యాచ్ అయ్యే విధానం కానీ అది కానీ. సో దాట్ వర్క్డ్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ లైక్ వర్క్ రియలీ హార్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. లైక్ అంటే నేను నాతో పాటు ప్రేరణ కానీ విక్రమాదిత్య కానీ వీళ్ళందరూ ట్రావెల్ అయిన విధానం ఏదైతే ఉంటుందో, ఎవ్రీ టెక్నీషియన్ ఆన్ దిస్ ఫిలిం బిలీవ్డ్ దిస్ ఫిలిం ఇస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. సో అదంతా కూడా ఏంటంటే లైక్ ద రెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ వర్క్స్ యూ బీ సీయింగ్ బై అప్రిషియేటింగ్ దేర్ వర్క్. బట్ వీళ్ళిద్దరికి వచ్చేటప్పటికి డైరెక్ట్గా చూసి మనం అప్రిషియేట్ చేస్తాం. సో లైక్ దే రియలీ వర్క్డ్ ఫర్ ఇట్ అండ్ ద వే ఇట్ వర్క్డ్ అవుట్, ద వే దే ప్లేడ్, ఆడియన్స్ ఇప్పుడు దాన్ని రిసీవ్ చేసుకుంటున్న విధానం కానీ అది కానీ ఐమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే జస్ట్ అదర్ దెన్ హ్యాపీనెస్ ఐ కాంట్ హ్యావ్ అదర్ వర్డ్ టు సే. అండ్ నిజంగా మీరు ఏం చెప్పాలి, ఏం చూపించాలి అనుకున్నారో దాని మీద స్టాండ్ బై అయ్యి మీరు అదే తీశారు, చూపించారు. బట్ ఎక్కడైనా షూట్ ప్రాసెస్లో కావచ్చు, బిఫోర్ రిలీజ్ కావచ్చు, ఇలాంటి మాటలు ఏమన్నా వినిపించాయా అండి మీకు? అంటే లైక్ ప్రభాస్ గారు లైక్ యాక్షన్ హీరో కైండ్ ఆఫ్ ఇమేజ్, బాహుబలి, సాహో, వీ కుడ్ సీ లాట్ ఆఫ్ ఫైట్స్ కావచ్చు అండ్ సాంగ్స్. ఇందులో కూడా నాకు తెలిసి సాంగ్స్ అని మ్యాక్సిమం మాంటేజెస్ లాగానే వెళ్తాయి. ఐ థింక్ ఓన్లీ డ్యూయట్ కైండ్ ఆఫ్, అంటే చాలామంది డాన్సర్స్ తోటి ఒక సాంగ్ ఉంటుంది అంతే. ఫైట్స్ అయితే నాకు తెలిసి ఇంకెక్కడ ఏం లేదు. అంటే ఫస్ట్ టైం నేను ప్రభాస్ గారికి నెరేట్ చేసినప్పుడు ద పాయింట్ విచ్ హీ లైక్ మోస్ట్ ఈజ్ కథకి ట్రూగా ఉన్నావు, నువ్వు ఎక్కడ ఫైట్ పెట్టలేదు, నాకు నా ఇమేజ్ దగ్గరకు ఒక కథ తీసుకురాలేదు, నువ్వు ఒక ఒరిజినల్ స్టోరీ తీసుకొచ్చు, దిస్ ఈజ్ వాట్ ఐ లైక్, యూ స్టిక్ టు ఇట్ అని. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ ద సేమ్ క్వశ్చన్ అండి, మనం ప్రేమ చాలా గొప్పది అని చెప్పే ప్రయత్నంలోని ఫైట్లు పెడితే బాగోద్దు. సో అంటే మనమే కాంట్రాస్ట్ చేసుకున్నట్టు ఉంటుంది అది. అంటే ఫైట్ పెట్టడం, స్పేస్ తీసుకోవడం అనేది లైక్ my first film I had many fights actually, and I love fights and everything, but this story doesn't need fight, this needs love. Love from the audience to the film and from the film to the audience. So nowhere we thought of that at all. Like ఎందుకంటే ఆయన సపోర్ట్ చేయకపోతే డెఫినెట్గా ఆయన ఎంతసేపు అది ఇక్కడ స్పేస్ అండ్ డార్లింగ్ ఇక్కడ ఫైట్ పెడదాం మనం ఫ్యాన్స్ కోసం అనొచ్చు. బట్ అంత పెద్ద ఇమేజ్ ఉండి ఆయన అంత రిస్క్ చేసి ఫ్యాన్స్ మీద ఆయన అంత బిలీఫ్, లైక్ దే విల్ సీ మీ, డోంట్ వరీ, యూ జస్ట్ గో అహెడ్ అని చెప్పి, ఇట్స్ అ గుడ్ థింగ్ అండి. అండ్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ నుంచి మూవీ అనౌన్స్ అయిన దగ్గర నుంచి షూట్ జరుగుతున్నప్పుడు కావచ్చు, రిలీజ్ అయిన తర్వాత, ఇన్ దిస్ వేరియేషన్స్ వాట్ కైండ్ ఆఫ్ లవ్ ఆర్ కమెంట్స్ డిడ్ యూ రిసీవ్ అండి? all kinds, like starting from frustration to the love they're showing to me now. So it's see, first thing ఏంటంటే like people address, either they like you or they don't like you, but they are addressing you is a very important thing. So that you exist in their life. So I take that as a compliment. Like what ఎమోషనల్ ఒపీనియన్స్ అండ్ ఎవ్రీథింగ్, లైక్ ఫస్ట్ డే మార్నింగ్ షో చూసిన వాళ్ళు ఫైట్ లేదని డిసప్పాయింట్ అయిన వాళ్ళు, బట్ ఏదో సినిమాలో ఏదో ఉందని చెప్పి మళ్ళీ వెళ్ళి వాళ్ళు చూసి వాళ్ళు మళ్ళీ కామెంట్ అన్న లైక్ ఫస్ట్ టైం అనిపించలేదు అన్న, బట్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది లైక్ వాట్ యూ మేడ్ అనేది. సో ఇది ఒక ప్రభాస్ గారిని చూడ్డానికి రండి, ఒక క్యూట్ బాయ్ ఉన్నాడు సినిమాలో, అది చూడడానికి రండి. ఒక ఫైటర్ అది కాదు, ఆయన క్యాటర్ చేస్తారు మిగతా సినిమాల్లోనే. దిస్ హీ చోజ్ అ స్టోరీ అండ్ హీ వాంట్స్ ద స్టోరీ టు బి వెరీ వెరీ ఒరిజినల్, అండ్ హీ బిలీవ్డ్ దట్ అండ్ హీ మేడ్ దట్. లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఎక్కడా కూడా దీన్ని ఒక కమర్షియల్ సినిమాలో ట్రీట్ చేయొద్దు దీన్ని, లైక్ ఇట్స్ అన్ ఒరిజినల్ స్టోరీ, లెట్ us టేక్ ఇట్ ఫార్వర్డ్ అనే ఇంటెన్షన్లోనే ఉన్నారు. సో యా, దట్స్ మెసేజ్ గోస్ టు ద ఫ్యాన్స్, హోప్ సో. ఓకే, సో మీరు అన్నట్టు వేరే కైండ్ ఆఫ్ థింగ్స్ ఎక్స్పెక్ట్ చేసి వస్తే మేబీ అంటే చిన్న దే ఫీల్ దట్ జర్క్
ఎందుకనంటే ఇది కంప్లీట్గా కొత్తగా ఉందండి. ఏదైనా కొత్తగా ఏదైనా వచ్చేటప్పుడు ఏంటంటే డైజెస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. మనం ఏదైనా కొత్తగా టేస్ట్ చూస్తున్నాం, ఇప్పుడు దాకా చూడని టేస్ట్ చూస్తే ఒక 5 minutes ఆగిపోతాం మనం ఏం తిన్నాం అనేది. ఈ సినిమా కూడా అంతే. బట్ తర్వాత లైక్ ద వే దే ఆర్ లవింగ్ ఇట్, ద వే దే ఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐఎమ్ హ్యాపీ. ఓకే. సో ఈ రీసెర్చ్ ఇవన్నీ మీరు ఏదైతే చేశారో అండి, ఆస్ట్రాలజీ, పామిస్ట్రీ వీటికి సంబంధించి మీరేమన్నా నేర్చుకున్నారా అండి? నేను యాక్చువల్లీ ఐ వాజ్ అబ్సెస్డ్ ఇన్ పామ్ రీడింగ్ అండి. బట్ అట్ వన్ పాయింట్ ఐ డిసైడెడ్ నాట్ టు. ఓకే. నో, వన్ పాయింట్ ఐ డిసైడెడ్ నాట్ టు. అండ్ కథ రీసెర్చ్ కోసం అని చెప్పి చేసింది. బట్ దిస్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ aspect to it also. I don't want to promote it, or I don't want to say that it's completely wrong. అయితే నేర్చుకున్నారా ఎంతో కొంత? నేను సెల్ఫ్ లెర్నింగ్ అంటే బుక్స్ కొనుక్కొని అది లైక్ దేర్ ఆర్ మెనీ బుక్స్ ఆన్ ఇట్. అండ్ అదే అది ఎంత అబ్సెషన్ వెళ్ళిపోయిందని అంటే మాట్లాడుతున్నప్పుడు ఐ యూస్ టు లుక్ ఫర్ పామ్స్ ఫేస్ కాకుండా. ఓకే. సార్ కెన్ ఐ అంటే ఏమన్నా? So you have to watch the film. Towards the last, what I am saying is, మన రాత మన చేతుల్లో కాదు, మన చేతల్లో ఉంటుంది. If you believe that, you won't show your hand. Amazing, sir. Thank you so much అండి for your time. And yes, ఇంకా ఆఫ్ కోర్స్ చాలా లవ్ ఇప్పటికే వచ్చింది మూవీ మీద, ఇంకా చాలా లవ్ రావాలి అని చెప్పి కోరుకుంటున్నాను. Thank you so much.